ముందుగా వేదిక పైన ఉన్న పెద్దలు కాసిం సారు మాటలు ఎలా ఎప్పటి నుంచో యూట్యూబ్లలో చూస్తూ ఉంటాం, ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు. వేదిక పైన ఉన్న పెద్దలు అతిరథ మహారథులంతా పైన ఉన్నారు, వారికంటే ఎక్కువ ఉన్న కూడా కింద ఉన్నారు. చాలా సంతోషం. అందరికీ ముందుగా అందరికీ కలిపి ఒకసారి అందరికీ వందనాలు తెలుస్తున్నాను. ఆ వందనం కూడా పాట ద్వారానే ప్రారంభించాలని అనుకుంటున్నా. అన్నలారా, తమ్ములారా, చెల్లెలారా, మీ అందరికీ వందనాలు. చెల్లెలారా, మనిషిగా భూమి మీద పుడితిని తమ్ములారా, కాసింత భూమి దక్కవేళ అమ్మలారా, రంగురంగుల జెండలుల్లే అన్నలారా, రకరకాల పార్టీలలో అన్నలారా, ఓట్ల నాడు వదలబడతారు చెల్లెలారా, చీటెక్కినాక చీదరిస్తారు అమ్మలారా. మన వాళ్ళకి అందరూ ఓట్లేసి రానులో చెప్పండి, ప్రతి ఒక్కరు ఓట్లేసి వచ్చినాం. నిజంగా మనం ఈరోజు ఈ దేశంలో ఉన్నాం. ఏ దేశం అంటే ఎటువంటి భారతదేశంలో అన్ని వనరులు ఉన్న దేశం, సిరి సంపదలు ఉన్న దేశం. ఇప్పుడు మన కాసిం సార్ గారు చెప్పింది ఏంటంటే మానవ విలువలు, మానవీయ విలువలు అంటే మానవ సంబంధాలు ఎట్లా ఉన్నాయి ఈరోజు, ఎట్లా వెనకటికి ఇప్పటికి పోల్చుకుంటే చాలా తేడా అయిపోయింది. డెవలప్మెంట్ అయినాం, కానీ మానవ విలువలు కూడా డెవలప్మెంట్ ఎట్లా అవతలని క్లియర్ చేయకుండా కూడా అప్పుడు ముందర కూడా చీరించుకునేటట్టు అయిపోయింది. నేను మాట్లాడితే పాటలని మిస్ అయితే దయచేసి నేను రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క 2 నిమిషాలు కూడా నేను ముందే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక 2 నిమిషాలు లేట్గా టక్ టక్ కొట్టాను సార్ ప్లీజ్. ఒకసారి మన ఒక సారు ఇప్పటిదాకానే చాలా గొప్పగా పాడిండు. ఈ సాహిత్యమే ఇవాళ కిందున్నోళ్ళంతా సాహిత్య బాటలో నడుస్తున్నంత ఒక యువ కిషోరాలు. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. సాహిత్యమే గదా మానవ విలువకు మకుటమై నిలిసింది, సాహిత్యమే గదా మంచి పంచిలోక ముఖ్యమై భరిచింది, సాహిత్యమే గదా మానవ విలువకు మకుటమై నిలిచింది, సాహిత్యమే గదా మంచి పంచిలో ఒక ముత్యమై మెరిసింది, సాహిత్యమే గదా లోక సంరక్షణకు వారధిగా నడిచింది, సాహిత్యమే ఇలా నిత్యము వెలుగొంది సత్యము వెలిసింది. అంటే సాహిత్యమే పోయిన తరానికి ఈ తరానికి వారధిగా ఉండి మనం వెనుకట మన పెద్దలు ఎంత గౌరవించుకోకొకరు మానవ సంబంధాలు, చిన్నలు పెద్దలు గౌరవం మర్యాద ఎట్లా ఉండేదని ఎట్లా తెలిసింది? సాహిత్యమే మనకు ఆనాటికి ఈనాటికి ఏ నాటికైనా మనకు వారధిగా నిలిచింది. ఈ సాహిత్య విలువలు ఉన్నా కావాలన్నా ముందు చదువు అవసరం. చదువు ఉంటేనే సంస్కారం వస్తుంది, సంస్కారం ఉంటేనే ఈ సమాజం బాగుపడుతుంది. అందుకే చదువు గురించి ఒక పెద్ద చెప్తాడు. ఏమంటే పరిసరాలు చక్కగా ఉన్నా సరిపోదు, మన ఇల్లు చక్కగా ఉండగానే సరిపోదు, మనం చదువుకోగానే సరిపోదు. మనలాగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన తెలంగాణలో అనేక మంది చదువురాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా చదువు నేర్చుకొని ఈ దేశం ముందెళ్ళాలంటే ప్రధానమైన చదువు అని చెప్తున్నాం మనం అంతా. అందుకే అటువంటి చదువు అందరికీ రావాలని ఒక చిన్న పాట. రాజ్యాలు మారినా రాజులే మారినా మారలేదంటాను, చదువురాను బ్రతుకంటాను. వహ్వ వహ్వ. అందుకే మనమంతా
అందుకే మనమంతా అక్షరాలు నేర్చుకుందాం, అందరం చదవాలిరా ఆనందంగా బ్రతకాలిరా, అందరం చదవాలిరా ఆనందంగా బ్రతకాలిరా, అందరం చదవాలిరా ఆనందంగా బ్రతకాలిరా, అందరం చదవాలిరా ఆనందముగా బ్రతకాలిరా, అందరం చదవాలిరా ఆనందముగా బ్రతకాలిరా, అందరం అందరం చదవాలిరా ఆనందంగా బ్రతకాలిరా, అందరం చదవాలిరా ఆనందంగా బ్రతకాలిరా. అంటే ఉన్నోళ్ళందరూ చదవరాలులా అంటే అందుకే ముందే చెప్పిన, మనం చదువుకోవడం కాదు, గ్రామాలలో అనేక మంది చదువు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం పోయి మనం వాళ్ళకు మనం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా వేదిక ఏర్పాటు చేసి మనంతలో మనమే గవర్నమెంట్ ఎట్లాగో చేయట్లేదు, మనమన్నితో వేదిక పోయి అందరూ చదివించేదాని కోసం మనం ఒక వేదికగా ఏర్పడాలని కోరుతున్నాం. అందుకే మానవ విలువల వలువలు మానవ విలువలు వలువలు ఊడుతున్నవెందుకో, మానవత్వం అన్నది కనుమరుగవుతుందెందుకో, మానవ విలువల వలువలు ఊడుతున్నవెందుకో, మానవత్వం అన్నది కనుమరుగవుతుందెందుకో, వృద్ధాప్యంలోన తల్లిదండ్రులకు సేవలు చేద్దామని ముందుకు రాలేరా మన పిల్లలు, అనాథాశ్రమాల్లో పరదోసేటి రోజులు, అనాథాశ్రమాల్లో పరదోసేటి రోజులు, సంఘజీవి మనిషికి మాసిపోని మచ్చలు, మానవ విలువల వలువలు ఊడుతున్నవెందుకో, మానవత్వం అన్నది కనుమరుగవుతుందెందుకో, కొడుకులు పుట్టాలని కోరికలు కోరుకుంటారు, కొడుకులు పుట్టాలని కోరికలు కోరుకుంటే కొండకొచ్చి గుండు గీసుకుంటామని వస్తారు, స్కానింగ్ రిపోర్ట్లన్నీ డాక్టరు చూపిస్తారు, స్కానింగ్ రిపోర్ట్లన్నీ డాక్టర్కు చూపిస్తారు, ఆడపిల్లని తేలితే అబర్షన్ చేయిస్తారు, మానవ విలువల వలువలు ఊడుతున్నవెందుకో, మానవత్వం అన్నది కనుమరుగవుతుందెందుకో. అందుకే మానవ విలువలు సరిగ్గా ఉండాలంటే, ఈ మానవ విలువలను డెవలప్మెంట్ కావాలంటే ముందు ప్రధానమైన చదువు, ఆ చదువుతో పాటు మనం విలువలన్నీ పెంచేదానికోసం ఈ వేదిక చాలా గొప్పగా, ఎందుకంటే కనీసం ఇప్పటికైనా ఈ విలువల కోసం ఒక వేదిక ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఒక ప్రొడక్షన్ వర్క్షాప్ నుంచి కిందికి వెళ్ళే దానికోసం ఒక గొప్ప ప్రయత్నం జరుగుతున్నది. దానికి తోడు ఒక చిన్నది లాస్ట్ ఒక పాట పాడి ముగిస్తా ఉన్నాను. ఇదేంటంటే మీకు అందరికీ తెలుసు, ఊర్లల్లో మూఢనమ్మకాలతో చాలా మంది మోసపోతుంటారు. ఎవరు చదువుకున్నాను కాదు, చదువుకున్నారు మోసపోతున్నారు. అది ఎట్లా అంటే ఊర్లలో ఒక ఆయన వస్తాడు, వచ్చి చదువుకున్న ఆయన ముందు చేసి చూపిస్తాడు, నాకు బతుకు ఎట్లుంది, నా చదువు ఎట్లుంది, నా సంస్కారం ఎట్లుంది, నా పెళ్ళి ఎప్పుడైతే, నాకు ఎంతమంది పిల్లలు, రకరకాల ఆలోచనలతో వస్తారు. అందుకే మన బండి సత్తన్న గారు రాసిన ఒక చిన్న కథ ఒకటి చెప్పిస్తాను. శ్రీమన్నారాయణ హరిమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ హరిమన్నారాయణ శ్రీమన్నారాయణ హరిమన్నారాయణ ఏడు కొండల సాయి ఎక్కడున్నవు రారా, యాదగిరి నరసింహ నీకు మొక్కెదరారా. ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, మా వెంకటేట అసలు ఆయన వస్తాడు. ఆయన అయ్యా బాగా చెప్తున్నా, ఒకసారి నాకు నా భవిష్యత్తు నాకు పెళ్ళి అవుతుందా అంటే, అరే భయ్ ఇక్కడ కూర్చోవా, అరే నేను చూస్తుంటే చాలా ఆపదలో ఉన్నావు, చాలా కష్టాల్లో ఉన్నావు, ఒక్కసారి కూర్చొని ఆయన అంటాడు. అప్పుడేమంటాడంటే ముందు ఆయన తన దేవుని మొత్తుకుంటాడు. అరారచంద్రో సద్గురుదేవ ఏడు కొండల వెంకటేశుడా యమునవాడ రాజన్నరాయరా యాదగిరి నరసింహదేవుడా శీఘ్రవాకు వల్కజేయురా అంటే ఆయన చెప్పమని ఉదాహరణ ముందే చెప్పేసుకుంటాడు. అందుకే అప్పుడు ఏం చెప్తాడంటే, పరుల సొమ్మునే ముట్టబోనురా, పైస పైన నా కాజలేదురా, పీచులేని టెంకాయ వెచ్చుకో, పచ్చికుండపై పగలగొట్టుకో, చిప్పలు మాత్రం సంచిలగొట్టు, చిన్నవాళ్ళని చిక్కుదొలుకురా. అంటే ఇంకా ఉన్నారు అటువంటి పసుపు కుంకుమలు తెచ్చినవంటే పటం మీద పటం వేసాందులో 4 మూలల 40 పెట్టు, నట్ట నడమ 101 పెట్టు, మంత్రం చదివి శాంతి చేస్తారా, చిన్నవాళ్ళని చిక్కుదొలుకురా.
ఇంటి వెనుక ఒక సుందరి వచ్చి పిశాచమై నీ ఇంట్లో దొరబడి పట్టి నిన్ను పీడించుతున్నది, అందుకు నీవు ఎండిపోయిను. దండిగా డబ్బులు ఇచ్చినావంటే దండ ఒకటి నీకు ఇచ్చిపోతారా? టిన్ 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 టిన్. 3 తీర్లతో రంగు తెచ్చుకో, హారతి కప్పు రంగు తెచ్చుకో, రక్త శుద్ధితో తాయిత గడతా, భక్తితోడను నమ్మినవంటే శక్తి తొలగిపోతుంది పోరడా, ముక్తి నీకు కలిగేను పోరడా. అందుకే ఇట్లాంటివి కూడా ఇంకా చదువులేకపోవడం కాదు, సంస్కారం ఉండాలి. సంస్కారంతో పాటు సమాజం మార్పు కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నించినప్పుడు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు.